గ్రామీణ ప్రేమకథ అరుణాపురమనే చిన్న పల్లెలో సీతా రాములు అనే ఇద్దరు ఒకే పాఠశాలలో చదివేవారు. చిన్నాటి స్నేహం వారిద్దరి మధ్య ఉండేది. బడి ముగిసిన తర్వాత సీతా చదువుకోడానికి వెళ్ళింది. రాములు మాత్రం తన తండ్రి పొలంలోనే పనిచేస్తూ ఇంటికి ఆధారమయ్యాడు. ఏళ్లు గడిచాక ఒక సంక్రాంతి సీజన్కి సీత ఊరికి వచ్చింది. గాలిపటాలు ఎగురవేస్తున్న పిల్లల మధ్యని రాములు సీతను చూశాడు. చాలా కాలం తర్వాత చూసిందనుకో ఇద్దరికీ హృదయం కొట్టుకున్నట్టయింది. ఆ రోజులు తిరిగి వస్తున్నట్టుగా సాయంత్రం చెరువు దగ్గర కూర్చుని మాట్లాడుకోవడం మొదలైంది. పసిడి రంగులో వెలిగిన సూర్యాస్తమయం, పక్కన గాలి వీస్తున్న పొలాలు, దూరంగా వినిపిస్తున్న మేకల మేకలు అన్ని వారి ప్రేమకథకు కొత్త పుటలు జోడించాయి. సీతకు నగర జీవితం కన్నా ఊరి ప్రశాంతత, రాములు కష్టపడే మనసు బాగా నచ్చింది. రాములు కూడా తన జీవితాన్ని సీతతోనే ఊహించాడు. ఇద్దరి హృదయాలు కలిశాయి. చివరగా పల్లెటూరి పెద్దల ముందే వారిద్దరూ తమ మనసు చెప్పుకున్నారు. పెద్దలు ఆనందంగా అంగీకరించారు. పొలాల్లో పచ్చదనంలాగా, చెరువులో తలుకులులాగా వారి ప్రేమకథ కూడా ఆ పల్లెలే.